హలో వ్యూయర్స్. ఇస్రోకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్. లాస్ట్ డేట్ మనకి జులై 7థ్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఇది వెబ్‌సైట్. నేను ఈ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లై, రీప్రింట్, అప్‌లోడ్ అని చెప్పేసి ఉంటది. దానికి ముందు కంపల్సరీగా మీరేంటంటే కొన్ని ఈ అనెక్షర్స్ అన్నీ ఉన్నాయి కదా! అనెక్షర్ 1, 2, 3, 4 ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇందులో నేను పర్టిక్యులర్‌గా చెప్పాలనుకుంటుందేంటంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే స్కిల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఇంటర్వ్యూ టైమ్‌లో అయితే సబ్మిట్ చేయొచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ముందుగా ఈ సర్టిఫికేట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మన స్టేట్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఉపయోగపడవు. బికాస్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. ఇస్రో అనేది సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి సో, స్టేట్ కాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవ్వవు. మీరు ఆహ్, చాలా తక్కువ పోస్టులున్నా నేను ట్రై ఇస్తాను అని అనుకుని మీరు కష్టపడి ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఫార్మాట్‌లో సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకుండా మీరు స్టేట్ గవర్నమెంట్ సచివాలయంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్తే మీకు జాబ్ అయితే రాదనమాట. సో, అంతా కష్టపడి మొత్తం చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో చాలామంది ఇదే ఇబ్బంది పడతారు. అండ్ నేను ఇంకొకటి చెప్పేదేంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడొచ్చింది? 7థ్ జులై అనమాట. 7థ్ జులై 2026 లోపు కొంతమంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పెట్టిన వాళ్ళకైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అయితే ఓబీసీ వాళ్ళైతే రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళవైతే గనక ఎప్పటికప్పుడు రెన్యూ చేయించాల్సి ఉంటుందనమాట. ఎప్పటికప్పుడు లైక్ 6 మంత్స్ వ్యాలిడిటీ లేదా 1 ఇయర్ వ్యాలిడిటీయే ఇస్తారు. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ అది ఇన్‌వాలిడ్ అయిపోద్ది. మనకి లాస్ట్ డేట్ 7 జులై 2026 వచ్చింది కాబట్టి 7థ్ జులై 2026 లోపే మీరు ఈ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయండి. ఇవాళ జూన్ 24 మన దగ్గర చాలా తక్కువ టైం అయితే ఉంది. లైక్ హ్మ్. 15 డేస్ అనుకోండి. అంత కూడా లేకపోవచ్చు. ఓన్లీ 1 వీక్ టైం ఉంది అనుకోండి. ఈ 1 వీక్ టైంలో లాస్ట్ డేట్ మనకి 7 జులై కాబట్టి 1 వీక్ టైంలో ప్రతి ఒక్కరు ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మీరందరూ కూడా ఈ ఫార్మాట్‌లో మీరు కాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రిపేర్ ఉంచండి. అండ్ దాని మీద డేట్ 7థ్ జులై 2026 లోపు ఉండేలాగా చూసుకుంటే చాలా సేఫ్ అనమాట. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే ఆహ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో మనకి ఆహ్, ఎ ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీరే 9థ్ జులైనో, లేకపోతే 20థ్ జులైనో ఆ తర్వాత ఆ డేట్ తర్వాత మీరు ఏ మంత్‌లో చేయించినా కొన్నిసార్లు వాళ్ళు మీకు జాబొచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమంటారంటే, లాస్ట్ డేట్ దీని మీద సర్టిఫికేట్ మీద ఉండాల్సిన డేట్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్ డేట్‌కి ముందుగా ఉండాలి అని చెప్పేసి అంటారనమాట. అలాంటి కేసెస్‌లో మీరు తర్వాత ప్రిపేర్ చేయించినా డిస్‌క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటది. సో, అందుకనే సేఫ్ సైడ్‌గా ఇప్పుడు టైం ఉంది గాబట్టి ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ అనెక్షర్స్‌కి తగ్గట్టుగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇప్పటి నుంచి రెడీ చేయండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎట్లా చేయాలి ఏంటంటే నార్మల్‌గా అనెక్షర్ డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానిప్పుడే. అనెక్షర్ 1 చూద్దాము. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళ ఫార్మాట్ అనమాట. ఇది మీరేం చేస్తారంటే జిరాక్స్ తీపించుకుంటారు. జిరాక్స్ తీపించుకొని ఇక్కడ దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ఆహ్, శ్రీ, కుమారి, శ్రీమతి మ్యారీడ్ అయితే శ్రీమతి, అన్‌మ్యారీడ్ అయితే కుమారి. ఓకే. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శ్వేత. శ్వేత విత్ ఇంటి పేరుతో ఫుల్ నేమ్ అనమాట. ఒకవేళ ఇంటి పేరుతో ఎస్. హ్మ్. ఫుల్ నేమ్ మీరిక్కడ రాస్తారు. డాటర్ ఆఫ్. ఓకే. డాటర్ ఆఫ్ రాసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ రాస్తారు. విలేజ్ అండ్ టౌన్. విలేజ్ లేదా టౌన్ మీ విలేజ్ కానీ, టౌన్ కానీ ఏదైతే ఉంటదో అది మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఈ బ్లాక్‌లో డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయండి. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆఫ్ స్టేట్ ఎయిదర్ యూటీ యూనియన్ టెరిటరీ. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్. ఇది ఏంటంటే ఒక్క నిమిషం.
సో, ఇక్కడ ఒకటి హాష్ అని ఇచ్చారు చూడండి. హాష్ సింబల్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా హాష్ సింబల్ ఇచ్చారు. సో, ఇదేంటంటే ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ హూ హావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఎదర్ యూటీ. ఓకే. ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్‌కి మైగ్రేట్ అయితే గనక అప్పుడు దీన్ని ఫిల్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ సెకండ్ పాయింట్ ఫిల్ చేయకండి. నార్మల్‌గా థర్డ్ పాయింట్ ఫిల్ చేయండి. మళ్ళీ మీ నేమ్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ విలేజ్ అనేది మెన్షన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేస్తారు. స్టేట్ మెన్షన్ చేస్తారు. సో, ఇక్కడ సిగ్నేచర్, డిజిగ్నేషన్ ఇది మీ సిగ్నేచర్ కాదు. వాళ్ళు ఎవరైతే తహసీల్దార్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ అనమాట. ప్లేస్ మీరు మెన్షన్ చేయండి. మీ ప్లేస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీది లింగంపల్లి అయితే లింగంపల్లి, రాజమండ్రి అయితే రాజమండ్రి అట్లా ఏదైతే అది మీరు మీ ప్లేస్‌ని మెన్షన్ చేయండి. డేట్ మీరు అంటే మీరు ఇది అంతా ఫిల్ చేసిన రోజు కాదు. ఫస్ట్ మనము దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు సచివాలయంకెళ్తారు. సచివాలయంకెళ్ళి ఇప్పుడేంటంటే మనకి అప్పట్లో నార్మల్‌గా మన స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు అది కాదు ప్రాసెస్. మీరు సచివాలయంకెళ్ళిన తర్వాత మీరు స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించిన తర్వాత వాళ్ళు నోటరీ చేయించమంటారు. సో, ఆహ్, కోర్ట్ దగ్గరికి అక్కడ వెళ్తే గనక లాయర్స్ నోటరీ చేసి ఇస్తారనమాట. సో, లాయర్ వాళ్ళ స్టాంప్ సీల్ వేస్తారు. ఓకే. సో, వాళ్ళు నోటరీ చేయించి ఇస్తారు. నోటరీ చేయించి ఇచ్చిన దాన్ని మనము ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడ మన సచివాలయము వీఆర్ఓ దగ్గరికి మళ్ళీ పట్టుకొని వెళ్ళాలనమాట. సో, వీఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు ఎంఆర్ఓకి పంపించడం జరుగుతది. సో, ఇక్కడ ఏంటంటే జస్ట్ వీఆర్ఓ సిగ్నేచర్ అయితే సరిపోదు. ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఎవరు ఇష్యూ చేయగలరు అని చెప్పేసి. ఇక్కడ చాలా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లేకపోతే ఇలా మొత్తం అందరూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ అయినా సారీ ఏ రెవెన్యూ ఆఫీసర్ అయినా నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. ఓకే. తహసీల్దార్ కంటే తక్కువ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉండదనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత వీఆర్ఓ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మీరు దీన్ని సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ జిరాక్స్ అండ్ నోటరీ జిరాక్స్ ఇవి పిన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు సైన్ చేసి 2 స్టాంప్స్ అయితే వేస్తారు. మనకి ఈ ఫార్మాట్ మీద 2 స్టాంప్స్ అయితే వేస్తారనమాట. 2 స్టాంప్స్ వేసి సిగ్నేచర్ చేస్తారు. సో, ఖచ్చితంగా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు 2 డేస్ తర్వాత గానీ, 1 డే తర్వాత కానీ రమ్మని చెప్తారు. సో, వెళ్ళినప్పుడు చూసుకోండి 2 స్టాంప్స్ ఉన్నాయా? లేదా? అని చెప్పేసి ఒక్ వాళ్ళ సిగ్నేచర్ అండ్ డేట్ కూడా వాళ్ళు వేసి ఇస్తారనమాట. సో, ఇది చూసుకొని ఈ విధంగా ఇదే మనకి ఆహ్, ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవుద్దనమాట. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏ జాబ్స్‌కైనా ఇదే ఫార్మాట్. సో, ఈ ఫార్మాట్‌లో లేదనుకో మీకు, మీరు సచివాలయంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాను అంటే, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. సో, నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ సో, వేరేవి కూడా మీరు వేరే క్యాస్ట్ సర్టిఫికేట్స్ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనెక్షర్ 2 ఆహ్, ఇది ఓబీసీ వాళ్ళ కోసం అనమాట. అండ్ అనెక్షర్ 3 ఇన్‌కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు. సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ వన్ మోర్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఇది డిసెబిలిటీ సర్టిఫికేట్. పీడబ్ల్యూడీ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటదనమాట. సో, వీళ్ళేంటంటే రిటన్ టెస్ట్ అప్పుడు, స్కిల్ టెస్ట్ అప్పుడు ఇవ్వాలనమాట. ఎందుకంటే మీరు స్క్రైబ్ హెల్ప్ కావాలి అనుకుంటున్నప్పుడు రిటన్ అండ్ స్కిల్ టెస్ట్ టైమ్‌లో మీరు ఈ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఇదండి క్యాస్ట్ సర్టిఫికేట్స్‌కి సంబంధించి. సో, మీరు ఆహ్, ఖచ్చితంగా కష్టపడి నేను అటెంప్ట్ ఇస్తాను అనుకున్నప్పుడు ఈ విషయంలో మిస్టేక్ చేయకండి. ఎందుకంటే వన్స్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ తర్వాత సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రిగ్రెట్ అవ్వకూడదు. 7th ఆఫ్ జూలై లోపు మీ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉండేలాగా చూసుకోండి. థాంక్ యూ.